ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి 3 పార్టీల అభ్యర్థులు కానీ పోటాపోటీ ప్రచారం కొనసాగుతుంది. నల్గొండలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వాళ్ళ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మొన్న ఎంపీ ఎన్నికలు చూసాం, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కూడా చూస్తున్నాం. ఎలా ఉండబోతుంది అనుకుంటారు ఎమ్మెల్సీ? ఎమ్మెల్సీ ఎలక్షన్ మా అభ్యర్థికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే కంపేర్ చేస్తే ఇతర అభ్యర్థులతో కంపేర్ చేస్తే ప్రేమేందర్ రెడ్డి గారికి మంచి అవకాశం ఉంటుంది, యాజ్ ఎ క్యాండిడేట్ కానివ్వండి, యాజ్ ఎ పార్టీ కూడా కానివ్వండి. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 ఉమ్మడి జిల్లాలు ఖమ్మం కానీ, వరంగల్ కానీ, నల్గొండ కానీ, ఇంతకుముందు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉన్నాడు, లాస్ట్ టైం ఎలక్ట్ అయినాడు. దీనికి ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కావడం వల్ల రిజర్వేషన్ చేసినాడు, ఉప ఎన్నిక వచ్చింది. ఇప్పుడు వేరే క్యాండిడేట్లను చూసుకుంటే కూడా అందరూ కూడా ఇక్కడ నుంచి పోయిన వాళ్ళే, వాళ్ళంతా కూడా బీజేపీలోకి వచ్చి మళ్ళీ అటు పోయిన వాళ్ళే ఉన్నారు. బీజేపీలో ఉండి బీఆర్ఎస్లో పోయినారు ఒక క్యాండిడేట్, బీఆర్ఎస్ క్యాండిడేట్. కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా బీజేపీలోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయినారు. సో ప్రేమేందర్ రెడ్డి గారు అనుభవం ఉన్నటువంటి నాయకుడు, ఒక స్థిరంగా ఉన్నటువంటి నాయకుడు. అంటే వీళ్ళందరి పక్షాన డిస్కషన్స్లో కానివ్వండి, డిబేట్స్లో కానివ్వండి, ఈ ఇష్యూస్ పైన అనేకమైనటువంటి సార్లు అనేక రకాలుగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కూడా. సో రేపు ఇటువంటి వ్యక్తులు మండలికి ఎన్నికవుతే ఒక వాయిస్ అంటూ వీళ్ళ వాయిస్ని వాళ్ళు మండలిలో వినిపించగలిగేటటువంటి అవకాశం వారికి ఇచ్చినట్టు అవుతుంది. గతంలో ప్రేమేందర్ రెడ్డి కూడా కాంటెస్ట్ చేయడం జరిగింది, చూడడం జరిగింది. ఎక్కడ కూడా పోటీ ఇవ్వలేకపోయారు. గతంలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థి కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది. ఈసారి ఎలా ఉండబోతున్నారు? అప్పుడు అందరూ కూడా రూలింగ్ పార్టీ అనగానే రూలింగ్ పార్టీలోకి పోవాలి, రూలింగ్ పార్టీకి ఓటు వేయాలా, రూలింగ్ పార్టీలో ఉంటే మా మీద పనులు అయితే అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నారు. ఆ రోజు వన్ వేగా బీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు కేసీఆర్ ఫ్యామిలీ రూల్ జరిగిన నేపథ్యంలో ఎవరు గెలిచిన, ఏ ఎలక్షన్ గెలిచినా రూలింగ్ పార్టీకే ఓటేయాలనేటటువంటి ఒక ట్రెండ్ నడిచింది ఆ 10 ఏళ్ళు కూడా. సో ఆ ట్రెండ్ నడిచినందువల్లనే పూర్తిగా వన్ సైడ్ ఎలక్షన్స్ చేసుకోవడం వల్ల కూడా పరిపాలన కూడా వన్ సైడ్ అయిపోయింది, ఒక ఫ్యామిలీ రూల్ అయిపోయింది. ప్రజలు ఎవరు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు వినిపించే పరిస్థితి లేదు, వాళ్ళ ఇబ్బందులు చెప్పుకునే పరిస్థితి లేదు, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అడిగే పరిస్థితి లేదు. అంత చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులను చూసినాం మనం. సో అది చూసుకొని ఇప్పుడైనా మనం కనీసం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాటం చేసే అవకాశం ప్రజలు ఇచ్చింది. 8 సీట్లలో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఈయన ప్రజల పక్షాన గట్టిగా గొంతు వినిపించే అవకాశం ఈరోజు అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రశ్నించే గొంతుక ఇవాళ అసెంబ్లీలో ఉంది. అదేవిధంగా శాసన మండలిలో కూడా ప్రశ్నించే గొంతుక ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అనేకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. విద్యార్థుల పైన, విద్యార్థుల ఇష్యూసే కావచ్చు, అన్ఎంప్లాయిడే కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీసే కావచ్చు, అదేవిధంగా టీచర్సే కావచ్చు, ఎంప్లాయీసే కావచ్చు, చాలా ప్రామిసెస్ చేసిండ్రు. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎలక్షన్లకు ముందు హామీలు, అనేకమైనటువంటి హామీలు గుప్పించిండ్రు. అవేవి కూడా ఈరోజు ఇప్పటిదాకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. కనీసం వాటి ఇచ్చిన హామీల పట్ల ఒక రివ్యూ కూడా లేదు. ఇప్పటిదాకా వాటిని ఏ విధంగా చేస్తాం? నిరుద్యోగ వృద్ధి అన్నారు, 4,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి అన్నారు. 4,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి అన్నారు, 5 నెలలు అయిపోయింది. ఇప్పటిదాకా అవును ఈ రాష్ట్రంలో అర్హులైనటువంటి నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారని ఇప్పటిదాకా దాని మీద ఎలాంటి ఒక రివ్యూ, సమీక్ష లేదు, నంబర్ లేదు. కేవలం ఎలక్షన్లప్పుడు మాట ఇచ్చిండ్రు. పూర్తిగా ఇది డిఫరెంట్ ఎన్నికని చెప్పవచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు చేస్తాం, పూర్తిగా గ్రాడ్యుయేట్ ఓటర్స్ మొత్తం 4,63,000 ఓటర్లు, 3 ఉమ్మడి జిల్లాలు, 13 జిల్లాలు, 36 నియోజకవర్గాలు మొత్తం చూస్తే గ్రాడ్యుయేట్ ఓటర్లు మోదీ వైపు ఉంటారనుకుంటున్నారా? ఎలా ఉండబోతున్నారు? ఇప్పుడు మోదీ గారి పైన తప్పకుండా వారి నాయకత్వం పైన ఖచ్చితంగా విశ్వాసం ఉంది. ఇప్పుడు పార్లమెంట్లో మొన్న పెద్ద ఎత్తున అన్ని చోట్ల భారీ ఎత్తున భాజపాకి పోలింగ్ అయింది, పెద్ద ఎత్తున సీట్లు గెలవబోతున్నాం, ఆల్మోస్ట్ 10 నుంచి 12 స్థానాలు గెలుస్తామనే విశ్వాసం మాకుంది. సో ఈ ఎన్నిక మోదీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారు. సో ఒక డిసిప్లిన్ అయినటువంటి నాయకుడు, కార్యకర్త ప్రేమేందర్ రెడ్డి గారు. సో పార్టీ కూడా ప్రజల పక్షాన ఉండి ప్రజల యొక్క సమస్యల పైన ఎప్పటికప్పుడు గతంలో కూడా బీఆర్ఎస్ మీద పోరాటం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సో ఈ ఎన్నికల్లో ఇది డిఫరెంట్ ఎన్నిక కాబట్టి ఈ 3 జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో గ్రాడ్యుయేట్స్ ఓటేసినటువంటి ఎన్నిక, విద్యావంతులు ఓటేసినటువంటి ఎన్నిక.
కాబట్టి విద్యావంతులందరూ కూడా చాలా ఆలోచించి ఓటు వేయవలసినటువంటి ఎన్నిక. అభ్యర్థుల గురించి కూడా, ఒక్కొక్క అభ్యర్థి గురించి కూడా వాళ్ళు ఆలోచన చేయవలసినటువంటి ఎన్నిక. అన్ని రకాలుగా ఆలోచన చేస్తే ఎవరికి ఓటు వేయాలని నిర్ణయించే హక్కు డెఫినెట్గా పట్టభద్రులైనటువంటి ఓటర్లకే ఉంటుంది. బట్ వారందరినీ నేను కోరుతా ఉన్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మంచి అంటే మంచి పోరాటం, వాళ్ళ పక్షాన ఒక కమిటెడ్ పోరాటం చేయగలిగినటువంటి ఒక వ్యక్తి శాసన మండలిలో ఉండాలంటే ప్రేమేందర్ రెడ్డి గారు దానికి 100% సూట్ అయ్యేటటువంటి వ్యక్తి. ఇప్పటికీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఏవిఎన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఒక విద్యావేత్త. మరి ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి గారు కూడా అనుభవజ్ఞుడు, ఈ ప్రాంతంలో ఎన్నో ఏండ్లుగా సరే రాజకీయాల్లో ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, పోటీ చేశాడు గతంలో కూడా. మరి రూలింగ్ పార్టీ అనే పాపం నిలబడ్డప్పుడంతా రూలింగ్ పార్టీకి ఓట్లు వేస్తూ పోయారు. సో ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ రూలింగ్ పార్టీకి ఓటు వేస్తే నష్టపోయేది మొత్తం గ్రాడ్యుయేట్స్. కాంగ్రెస్ పదే చెప్తుంది, బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారంలో మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి మేము వచ్చినప్పుడు 30,000 ఉద్యోగాలు కల్పించామని కూడా చెప్తున్నటువంటి. అది ఇద్దరు చెప్తున్నమాట, 2 పచ్చి అబద్ధాలు మనకు తెలుసు. వీళ్ళు వచ్చి 30,000 ఇచ్చింది లేదు, వాళ్ళు 2 లక్షలు ఇచ్చింది లేదు, అదంతా అబద్ధాల మాటలే. అబద్ధాల మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా అంత ఉండుంటే ఈరోజు ఎంప్లాయీస్ అంతా ఇప్పుడు మనం చూసినాం, గ్రూప్ 2 ఎలా ఎగ్జామ్స్ ఏ విధంగా ఎన్నిసార్లు పోస్ట్పోన్ అయినా, ఎంత ఇబ్బందులు పడ్డారో పిల్లలు ప్రిపేర్ అయిపోయినటువంటి విషయంలో. ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటిదాకా దాని మీద చేసింది ఏమీ లేదు, కేవలం మాటలతోనే టైం గడిపేస్తూ ఉన్నారు. సో దాంట్లో కూడా ఈరోజు ఆర్టీసీని కూడా విలీనం చేస్తామన్నారు ప్రభుత్వంలో, ఇప్పటిదాకా విలీనం చేసింది లేదు. ఆర్టీసీని కూడా రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్లో విలీనం చేస్తామని చెప్పారు, దాని పట్ల ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు చేసినట్టు మనకైతే కనిపిస్తలేవు. సో ఇవన్నీ కేవలం మాటలు మాట్లాడుతున్నారు, చెప్తున్నారు తప్పితే ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ అనేది ఎక్కడ జరుగుతలేదు. కేవలం ఇవి కాగితాల మీద రాతలకే పరిమితం అవుతున్నాయి. ఎక్కడ కూడా కమిట్మెంట్తో దీన్ని చేస్తుందనేటటువంటిది ఎక్కడ మన కళ్ళకు కనిపిస్తలేదు. ఈరోజు మాట్లాడడం రేపు పెద్ద అక్షరాలతో పేపర్లలో రావడం, ఆ తర్వాత మనం మర్చిపోవడం, ఇదే చూస్తున్నాం తప్ప దాని మీద ఎక్సైజ్ జరుగుతుంది, దాని మీద ఎక్సైజ్ జరిగి ఇదంతా ఇది ఈరోజు రేపో ఎల్లుండి అయిపోతుంది అనేటటువంటిది ఎక్కడ మన కళ్ళకు కనిపిస్తలేదు. సో ఇదంతా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ కూడా మోసం చేసేటటువంటి పరిస్థితి. ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చేటటువంటి పరిస్థితి కనపడతలేదు. ఈరోజు నిరుద్యోగ భృతిగా వచ్చేయండి 25,000 రూపాయలు విద్యార్థులకు ఇస్తామన్నారు, విద్య భరోసా అన్నారు, ఎడ్యుకేషన్కి భరోసా 25,000 రూపాయలు, 5 లక్షల రూపాయలు విద్యార్థులకి విద్యా భరోసా కింద కల్పిస్తామన్నారు, క్రెడిట్ కార్డు ఇప్పిస్తామన్నారు, ఇప్పటిదాకా లేదు. అదేవిధంగా తెలంగాణ పోరాటంలో చేసినటువంటి ఎవరైతే ఉందో తెలంగాణ కోసం పోరాడినరో వారికి అంతా కూడా 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, ఇప్పటిదాకా దాని పట్ల కూడా ఎలాంటి ఒక క్లారిటీ లేదు. అవును, ఎంతమంది పోరాటం పాల్గొన్నారు, ఎంతమందికి పెన్షన్ ఇవ్వాలి, ఎంత సంఖ్య ఉంది, దాని పట్ల కూడా ఒక క్లారిటీ లేదు. సో కేవలం ఏదో మాటగా చెప్తూ పోతున్నారు, అదేదో ఏమంటారు ఒక సెంటిమెంట్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దానివల్ల లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రాక్టికల్గా వాళ్ళు చేస్తున్నటువంటి పని అయితే ఏమీ లేదు. అందుకని నేను గ్రాడ్యుయేట్స్ అందరినీ నేను కోరుతున్నాను, ఇదంతా విద్యావంతులు, అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, అవగాహన ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున చాలా ఇంటలెక్చువల్స్ అంటే మేధావులు కూడా ఎక్కువ ఉంటారు ఈ ప్రాంతంలో, విద్యావంతులు కూడా ఎక్కువ, మేధావులు ఎక్కువ. కాబట్టి ఆలోచన చేసి ఎవరికి ఇప్పుడు ఓటర్లు ఇప్పుడు ఎవరైతే ఓటు వేయబోతున్నటువంటి వాళ్ళు గ్రాడ్యుయేట్స్కి వాళ్ళకి వాళ్ళ పక్షాన ఉండి పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ప్రేమేందర్ రెడ్డి గారిని గుర్తించాలని నేను కోరుతున్నాను. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు అక్కడ పక్కన పెడితే ఇప్పుడు ఎంపీ ఎన్నికల గురించి ఇప్పటికే 5 విడతల్లో కూడా పూర్తయినటువంటి ప్రక్రియ, దాదాపు 400 స్థానాల్లో కూడా ఓటింగ్ జరిగింది. ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండబోతుంది, దాంట్లో ఏం అనుమానం లేదు. మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. అత్యధికంగా 370కి పైన సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎన్డీఏతో కలిపి 400 సీట్లు పైన ఉంటాయని మేము అందరం భావిస్తా ఉన్నాం. తెలంగాణలో కూడా ఇవాళ కానీ యూపీలో ఒక్క సీటు కూడా రాదని రాహుల్ గాంధీ మాటలు ఇక మనం నమ్మితే ఇక రాజకీయం, రాహుల్ గాంధీ మనం తెలియంది ఉన్నది. రాహుల్ గాంధీ కదా రాజకీయం తెలుసా? మీరు అనుకున్న రాహుల్ గాంధీ గారు ఒక్క సీటు కూడా రాదని చెప్తేనే ఆయనకి ఎంత రాజకీయం తెలుసో అక్కడనే అర్థమవుతుంది. ఇప్పుడు వారు లాస్ట్ టైం ఓడిపోయిండు అదే యూపీలా, ఒక సీటు కూడా రాదు అని మాట్లాడితే ఎట్లండి ఆయన?
పొలిటికల్ గా తెలంగాణ పొలిటికల్ మెచ్యూరిటీ లేనటువంటి మాటలు అంటారు వాటిని. తెలంగాణ విషయానికి వస్తే అందరి దృష్టి కూడా మహబూబ్ నగర్ రిజల్ట్ పై ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి జిల్లా అతను కూడా చాలా పర్యాలు వెళ్ళారు, డీకేఆర్ అక్కడ గట్టి పోటీచ్చినటువంటి ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? 100% గెలుస్తున్నా నేను. మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటు 100% కాదు 200% గెలుస్తున్నాం. వాళ్ళు ఎంత ఎత్తున నా పైన ఎంత పెద్ద ఎత్తున అక్కడనే 10 సార్లు వచ్చిండు ముఖ్యమంత్రి గారు. మొత్తం అక్కడనే ఆల్మోస్ట్ క్యాంప్ వేసినట్లుగానే ఉన్నారు వాళ్ళంతా. సో 7 మంది ఎమ్మెల్యేలు, ఆ 7 మంది ఎమ్మెల్యేలు కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు అంటే ఒక టార్గెట్ చేసి ఫైట్ చేసిండు నా పైన. అయినప్పటికీ కూడా పాలమూరు ప్రజలు ఎవరేందో తెలుసు. పాలమూరు ప్రజలకి ఒక పక్క నరేంద్ర మోదీ గారు కేంద్రంలో మళ్ళీ రావాలనే ఆకాంక్ష ప్రజల లోపల ఉంది. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు, డీకేఆర్ ఉన్నమ్మ ఉంటే మాకు పనులు అవుతాయి, ఈ ప్రాంతాల్లో ఆమె ప్రజలకు పని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో ఒక కనెక్టివిటీ ఉంది. కాబట్టి తప్పకుండా ప్రజలు 100% ఆదరిస్తారు. పార్లమెంట్ సీట్లు మంచి మెజార్టీతో గెలుస్తారు. ఓవరాల్ గా తెలంగాణలో కూడా చాలా వరకు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీకి షేర్ అయింది. చాలా కొన్ని చోట్ల భువనగిరి అలాంటి ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా బీజేపీకి ఓటు వేయాలని కూడా చెప్పినట్టు. అంటే చాలా ప్రాంతాల్లో కింద ప్రజలు ఇప్పుడు నాయకులు చెప్తే కూడా కింద వాళ్ళు వినేంత పరిస్థితి లేదు. మొన్న ఎలక్షన్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఓటర్స్. అసెంబ్లీ ఎన్నికలప్పుడే నెక్స్ట్ ఓటు బీజేపీకి, కమలం గుర్తుకు, మోదీకి అని డిసైడ్ అయిపోయారు అసెంబ్లీ ఎన్నికలప్పుడే. మొన్న కాంగ్రెస్ పార్టీకి వేసిన వాళ్ళు ఎవ్వరు మళ్ళీ ఈసారి కాంగ్రెస్ పార్టీకి అందరూ వేయలేదు. దాంట్లో చాలా ఓటు షిఫ్ట్ అయింది మాకు. సో అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా, బీఆర్ఎస్ పార్టీ కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు వాళ్ళకి వేసిన ఓట్లు కూడా ఈసారి అది భారతీయ జనతా పార్టీ వైపు షిఫ్ట్ అయినాయి. ఎందుకు షిఫ్ట్ అయినాయి అంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వం కోరుకుంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే క్యాండిడేట్లు కానీ లేదా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ ఆ పార్టీకి మొన్ననే ఓటు వేసినాము మేము, మళ్ళీ ఈ ఓటు మోదీ కోసము, ఈ ఓటు రాష్ట్రం కోసం కాదనేది ప్రజల లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఎవరు ఏమి భావించినా ప్రజలు ఏ విధంగా ఉంటే వాళ్ళు ఎంబడి పోవాల్సిన పరిస్థితి వచ్చింది మొన్న అందరికి కూడా. సో కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటు కానీ బీఆర్ఎస్ పార్టీ ఓటు కానీ 2 ఓట్లు షిఫ్ట్ అయినాయి భారతీయ జనతా పార్టీ. చేస్తున్నటువంటి ప్రచారం మాత్రం కవిత బెయిల్ కోసం ఈ విధంగా మ్యాచ్ ఫిక్స్ అయ్యారని కూడా కాంగ్రెస్. ఇంకా వాళ్ళకి అది వాళ్ళకి ప్రచారంతోనే బతికేస్తున్నారు కదా. ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీజేపీ బతికేసిండ్రు, 6 గ్యారెంటీలని బతికేసిండ్రు. ఇప్పుడు మళ్ళా ఈ పార్లమెంట్లో గెలవాలంటే మళ్ళీ కవిత పేరు చెప్పుకొని మళ్ళీ బతకాలని ప్రయత్నం చేస్తున్నారు. సో ఏదో చచ్చిపోయిన పార్టీ అసెంబ్లీలో గెలిచింది అట్లా చెప్పుకొని మళ్ళీ ఇప్పుడు ఏదో ప్రజల విశ్వాసం కోల్పోయింది కాబట్టి ఇంకో రకంగా ఏదైనా ప్రయత్నం చేసిండ్రు. వీళ్ళు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎలా ఉండబోతుంది మేడం? రిజల్ట్ తర్వాత కూడా చాలా వరకు తెలంగాణలో మార్పులు జరగబోతున్నాయని కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే స్వయంగా ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు మేము చూస్తున్నాం, ఇంతగానం కూడా ఎప్పుడు కూడా బీజేపీ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి లేదు. మన ఎంపీ రిజల్ట్ లో అక్కడ పోలింగ్స్ అన్ని చూసుకొని ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఖమ్మం, వరంగల్ లాంటి జిల్లాలు కూడా ఒకప్పుడు కమ్యూనిస్ట్ కోర్టులో ఉన్నటువంటి జిల్లాపై కూడా ఎక్కువ ఫోకస్ పెట్టి ఎలా ఉంటుంది? తప్పకుండా భారతీయ జనతా పార్టీ మొన్నటి ఎన్నికలు కూడా దృష్టి పెట్టింది. బట్ కొంత వాళ్ళ దుష్ప్రచారమే కారణం కావచ్చు, కొంత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అబద్ధపు హామీలే కారణం కావచ్చు, భారతీయ జనతా పార్టీకి నష్టం జరిగింది. బట్ ఇప్పుడు ప్రజలు ఏమి చెప్పినా నమ్మే పరిస్థితులు లేరు, వేరే వాళ్ళు ఎవరు చెప్పినా. సో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో అత్యధిక స్థానాలు, డబుల్ డిజిట్ స్థానాలు గెలుస్తుంది. రాబోయేటటువంటి ఫ్యూచర్ కూడా ఇక్కడ తెలంగాణలో మరి అధికారం ఖచ్చితంగా చేజిక్కించుకుంటున్నటువంటి విశ్వాసం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నామని చెప్తాను. నిన్న క్యాబినెట్ మీటింగ్ లో కూడా వడ్లకు బోనస్ ఇస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఇక్కడే వాళ్ళ మాటలు ఎంత మారుస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. వాళ్ళు మొన్న ఎన్నికల ముందు ధాన్యానికి 500 రూపాయల బోనస్ అన్నారు, ఇప్పుడు సన్నాలకు మాత్రమే అంటున్నారు. ఎందుకు సన్నాలకని లిమిట్ చేసిండు? ఇప్పుడు రేపు 2500 పెన్షన్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఇవన్నీ కూడా లిమిట్ చేస్తూ పోతారు. ఇవన్నీ అప్పుడేమో అందరికీ అన్నారు, ఇప్పుడేమో కొందరికి అంటున్నారు. ఇది అందరికి కాదు కొందరికి అంటున్నారు. సో ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి మాట వాళ్ళు నిలబెట్టుకోవాలి. ఈరోజు 500 రూపాయల బోనస్ ఏదైతే ఉందో ఏ ధాన్యం ఉంటే మార్కెట్లో ఆ ధాన్యానికి పూర్తిగా అందించాలి. లావు ధాన్యమా సన్నధాన్యమా అనేది సంబంధం లేకుండా ప్రతి రైతు కూడా 500 రూపాయల బోనస్ అందియాలి. వాళ్ళ మాట వాళ్ళు నిలబెట్టుకోవాలి. అంతేగాని ఈరోజు మాట తప్పి, చేతగాక, చెయ్యలేక, మాట తప్పి రైతులకు మోసం చేస్తూ ఉంటే ఎవరు కూడా చూసి హర్షించరు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అన్ని దేవుళ్ళ మీద కూడా ఒట్టు వేయడం జరిగింది. ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేసి తీరుతామని కూడా ఇప్పుడు వాళ్ళకి దేవుడి మీద నమ్మకం లేదనుకుంటా ఫస్ట్ థింగ్. ఎందుకంటే దేవుడి మీద ఓట్లు
అసలు ఎవరం వెయ్యము దేవుని మీద ఒట్టు అనేటటువంటి మాట ఎప్పుడు వేస్తాం అది? మరి ఏదో నమ్మించడానికి ఎదుటి వాళ్ళు నమ్మాలంటే దేవుని మీద ఒట్టనే అంటారు అనమాట. అది భయంతో వేసింటారు అనేటటువంటి. కానీ ఈరోజు వాళ్ళకి దేవుడు అంటేనే నమ్మకం లేదు. ఎన్ని దేవుళ్ళ మీద అయినా ఒట్టేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. అలా దేవుడి మీద నమ్మకమే లేదు కదా. రాముడే లేనన్నోడికి దేవుడి మీద నమ్మకం ఎక్కడ ఉంటుంది చెప్పండి. సో ఈరోజు వాళ్ళకి దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి ఏ ఏరియా పోతే ఆ దేవుడి మీద ఒట్టేస్తున్నాడు. ఇప్పుడు యాదాద్రికి వస్తే యాదాద్రి నరసింహస్వామి మీద ఒట్టు అంటున్నాడు. ఇక ఎక్కడ వేములవాడకి వెళ్తే వేములవాడ మన ఈశ్వరుడు వేములవాడ టెంపుల్ మీద అక్కడ దొంగ ప్రమాణం చేస్తుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ మా దగ్గరికి వెళ్తే జోగులాంబ ప్రమాణం అంటాడు, లేకపోతే ఇంకో చోటకి వెళ్తే ఇంకో ప్రమాణం అంటాడు. అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి అబద్ధాలు చెప్పి టైంపాస్ చేసిందే తప్ప వాళ్ళకు అసలు వాళ్ళు చెప్పిన మాట మీద వాళ్ళకి నమ్మకం లేదు. నమ్మించడానికి దేవుని మీద ఒట్టేసిండు. వాళ్ళు ప్రజలని నమ్మించడానికి దేవుని మీద ఒట్టేసింది మాత్రమే. ఈ రిజల్ట్ అనేది సీఎం రేవంత్ రెడ్డి కూడా పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఎందుకంటే సొంత జిల్లా మహబూబ్ నగర్, మరోవైపు సిట్టింగ్ ఎంపీ స్థానం మల్కజ్గిరి, ఇలాంటి ఎలా ఉంటుంది మేడం? మల్కజ్గిరి కానీ సికింద్రాబాద్, చేవెళ్ళ 2 కానీ 3 కానీ, మల్కాజ్గిరి కానీ చేవెళ్ళ కానీ మహబూబ్ నగర్ కానీ 3 కూడా బీజేపీ కైవసం చేసుకుంటుంది. ఇప్పుడు మేము చెప్పిన కదా డబుల్ డిజిట్స్ కూడా తెలంగాణలో పూర్తిగా డబుల్ డిజిట్ సాధిస్తాము. ఈ 3 కొత్త సీట్లు మల్కాజ్గిరి కానీ చేవెళ్ళ కానీ మహబూబ్ నగర్ కానీ ఈ 3 కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎలాంటి అనుమానం మొన్నటి వరకు కూడా మీ నేతలంతా కూడా ఆర్ఆర్ ట్యాక్స్ అని ప్రచారం చేయడం, స్వయంగా అమిత్ షా ఇక్కడికి వచ్చి కూడా అదే కామెంట్ చేయడం. ఇప్పుడు కొత్తగా మీ ఎల్పీ లీడర్ కూడా చెప్పడం జరిగింది, యూ ట్యాక్స్ అని కూడా చెప్పడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ విధంగా ట్యాక్స్ రూపంలో చేస్తున్నారు, యూ ట్యాక్స్ అని కూడా. ఎవరెవరు ఏ ట్యాక్సులు వసూలు చేస్తున్నారో అందరికీ తెలుసు. రాష్ట్రం తెలవని వాళ్ళు ఎవరు లేరు. అప్పుడే పర్సంటేజ్లు స్టార్ట్ అయిపోయినాయి, ఊర్లలో పర్సంటేజ్లు స్టార్ట్ అయిపోయినాయి, ఉసుక దందలు స్టార్ట్ అయిపోయినాయి, మట్టి దందలు స్టార్ట్ అయిపోయినాయి. చెరువులో ఉన్నంత మట్టి అంతా కొట్టేపిస్తున్నారు. కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. పర్సంటేజ్ తీసుకొని అడ్డగోలుగా చెరువులలో ఉన్న నల్ల మట్టిని కొట్టిస్తున్నారు, ఉష్కాలు కొట్టిస్తున్నారు. అడ్డగోలుగా స్టార్ట్ అయిపోయింది. కాంట్రాక్టర్లు 10% అడుగుతున్నారు ఎమ్మెల్యేలు. సో ఇవన్నీ కూడా కింది నుంచి స్టార్ట్ అయిపోయింది, కింది నుంచి పై దాకా ఇది అదే వ్యవహారం నడుస్తుంది. సో ఇవన్నీ స్టార్టింగ్లోనే ఇంత ఉన్నారు వీళ్ళు. ఇక ముందు ఎంత పోతారో తెలియదు. ఇవన్నీ ఏవి దాగవు కదా, అవన్నీ దాగేటివి కావు. ఏ ట్యాక్సులు వసూలు చేస్తే ఆ ట్యాక్సులు ఇంతకుముందు చేసిన వాళ్ళకి ఏం గుణపాఠం చెప్పినో వీళ్ళకి అంతకంటే ఎక్కువ గుణపాఠం చెప్తారు. దాంట్లో ఏం డౌట్ లేదు. ఖచ్చితంగా తెలంగాణలో కానీ అదేవిధంగా దేశవ్యాప్తంగా కానీ మీరు అనుకున్నటువంటి టార్గెట్ అయితే రీచ్ అవుతారు. 100% కాన్ఫిడెంట్. 100% రైట్. చూడొచ్చు డికే అన్న గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రజలంతా కూడా ఈ విధంగా చూసారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు కూడా ఏది నెరవేర్చలేదు. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇప్పుడు జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందన్న ధీమా కూడా డీకే అన్న వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.